మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడీ కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. చూస్తున్నాం ప్రతిరోజు కూడా మనం దీని మీద అప్డేట్స్లు తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చైనా పూర్తి స్థాయిలో మేము అండదండలు ఇస్తాము, మేము పాక్ని చాలా ప్రేమగా చూస్తాము, వేరే రకంగా మీరు చూసుకోండి కానీ యుద్ధం వరకు వచ్చేలా అంటే మేము ఎంటర్ అవుతాము అని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారట. ఆ హామీ చూసుకునే పాక్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తుంది, నచ్చిన స్పీచ్లు ఇస్తున్నారు పబ్లిక్గా. యాక్చువల్గా మీరు చూసుకుంటే నిన్న ఈ అంశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు వచ్చింది. సెక్యూరిటీ కౌన్సిల్ ముందు వచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించిన భాష, ఆ తర్వాత వాళ్ళ స్టేట్మెంట్, లాంగ్వేజ్ ఇదంతా కూడా ఒక విచిత్రంగా కనిపించింది. అంటే వాళ్ళు బేసిక్ గా భారతదేశానికి మరియు నేపాల్కి వారిద్దరికి కూడా కండోలెన్సెస్ ప్రకటించారు. ఎందుకంటే భారతదేశంలో 25 మంది, తర్వాత నేపాల్ నుంచి ఒక పౌరుడు అక్కడ మొన్న జరిగిన పహల్గావ్ కేసులో మరణించడం జరిగింది. సో దాని గురించి వాళ్ళు చెప్పారు. కానీ ఎక్కడా కూడా యుఎన్ఎస్సి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెసిస్టెన్స్ ఫ్రంట్ గురించి కానీ దానికి సంబంధించిన ఎల్ఈటి గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు, లష్కర్ ఈ తైబా గురించి. ఎందుకంటే యాక్చువల్ గా మీరు చూసుకుంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో డెసిగ్నేటెడ్ టెర్రర్ అవుట్ఫిట్ ఎల్ఈటి. ఓకే, మరి అది ఉండి ఈ టిఆర్ఎఫ్ వాళ్ళు మేము ఇక్కడ ఒక స్ప్లింటర్ గ్రూప్ అని చెప్పిన తర్వాత కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దాని గురించి ఎక్కడా కూడా మాట్లాడకపోవడం అన్నది ఒక ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆ తర్వాత ట్రంప్ గారు కూడా ఇద్దరు కలిసి ఒక సొల్యూషన్ కు తీసుకురండి అని ఆయన చెప్పారు. మేమైతే మీడియేషన్ కాదు కానీ బట్ మీరిద్దరూ కలిసి ఒక వయబుల్ సొల్యూషన్ కు రండి అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధమైన పరిస్థితులలో దట్ ఈస్ కాల్డ్ వాటర్ డౌనింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటాం మనం. ఆ విధంగా నిన్న సెక్యూరిటీ కౌన్సిల్లో జరగడం వల్ల అది ముఖ్యంగా అందరూ అనుకోవడం ఏంటంటే పాకిస్తాన్ అందులో మెంబర్ గా ఉంది, దానితో చైనా సపోర్ట్ కూడా ఉంది అన్నది ఒకటి వస్తుంది ముందుకి. ఇంతకు ముందు ఏమవుతుందంటే చైనా వాళ్ళు యాక్చువల్ గా వీటో ప్రకటించేవాళ్ళు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మీరు తీసుకుంటే ఇంతకు ముందు పాకిస్తాన్ సందర్భంగా అనేక సందర్భాల్లో వాళ్ళు వీటో ప్రకటించారు. కానీ ఈసారి వీటో ప్రకటించడం లేదు. కానీ ఆ విధంగా భాషను, ఆ తీవ్రమైన భాషను దాన్ని తగ్గించేసే ప్రయత్నం చేశారు. తర్వాత కరెంట్ ఇప్పుడు మీరు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ చూసుకుంటే ఆయన ఫ్రాన్స్ కి సంబంధించిన వాడు. ఆయన కూడా స్ట్రాంగ్ ఇన్పుట్స్ ఏవి తీసుకురాలేదు. అమెరికా వాళ్ళవి కానీ, రష్యావి కానీ, యూకేవి కానీ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ఖండించారన్న ఇన్పుట్స్ కూడా తీసుకువెళ్ళలేదు అక్కడికి. సో ఈ విధమైన పరిస్థితులలో మరి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఈ విధంగా వాటర్ డౌన్ ఎందుకు చేసింది అన్నది కూడా ఒక చర్చనీయాంశంకి వచ్చిన అంశం అని మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఓకే సార్, అంటే చైనా ఒకవేళ పూర్తి స్థాయిలో పాక్ వైపు ఉంటే భారత్కి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా? అంటే ఏమవుతుందంటే చైనా మీరు చూసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న సైన్య బలం కానీ, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ, ఆ తర్వాత ఫ్రంటల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా కొంత యాడ్ అవుతాయి డెఫినెట్. ఏది ఏమైనా కూడా చైనా వాళ్ళు అంత ధైర్యంగా ఓపెన్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఈసారి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం మొత్తం మీద ఈ టారిఫ్ల దీంట్లో ఉంది. ఆ తర్వాత చైనా కూడా ఇటువంటి స్టాండ్ తీసుకుంటే నాట్ ఓన్లీ యుఎస్ఏ బట్ మిగతా దేశాల నుంచి కూడా ఈ టారిఫ్లు అన్నవి వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఒక భయం ఉంది డెఫినెట్ గా. సో ఆ విధమైన పరిస్థితులలో చైనా ఓపెన్ గా సపోర్ట్ చేయదు. ఎందుకంటే చైనా కూడా ఖండించింది ఈ దాడిని, అయితే చైనా కూడా ఖండించింది, దాంట్లో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ ఫైనల్ షో డౌన్ కి వచ్చేసరికి చైనా ఏ విధంగా ప్రవర్తిస్తుందన్న అంశం మీద కొద్దిగా సందేహాలు అయితే మాత్రము ఉన్నాయి. నిన్న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగిన ఆ భాష, తర్వాత చేసి ఆ వాటర్ డౌన్ చేయడము, తర్వాత టిఎఫ్ఆర్ గురించి కానీ, ఎల్ఈటి గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా మనం కొద్దిగా ఆలోచించాల్సిన అంశాలు వర్మ గారు. ఓకే, ఏదైతే అమెరికా పూర్తి స్థాయిలో భారత్ వైపే ఉంటామని చెప్తున్నది, ఎవరైనా ఈ విషయంలో ఎవరి జోలికి ఇచ్చినా సరే క్షమించేది లేదు, మొత్తం నేను మోహరిస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్టు, మరి ఇలాంటి సిచ్యువేషన్లో చైనా రిస్క్ చేసే అవకాశం ఉంటుందా అని చెప్పి మరొక వాయిస్ వస్తున్నది. అమెరికాని చూసినా భయపడాలి కదా. ఇప్పుడు ఎందుకంటే చైనా యాక్చువల్ గా ట్రేడ్ వార్ లో ఉంది ఇప్పుడు అమెరికాతో తీసుకుంటే. ఆల్రెడీ దే ఆర్ ఇన్ వార్ విత్ యుఎస్. ట్రేడ్ వార్ ఆల్రెడీ జరుగుతోంది వాళ్ళు.
కాబట్టి ఈ ట్రేడ్ వార్ లో మళ్ళా దీనిలో ఏ విధంగా వాళ్ళు నెగటివ్ గా గనక యుఎస్ అగేన్స్ట్ గా వెళ్తే మళ్ళా వాళ్ళు వాళ్ళ పర్యవసనాలు ఎదుర్కోవడానికి చైనా సిద్ధంగా ఉండాలి. ఆ పరిస్థితులలో చైనా ఉందా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఆ ఉద్దేశంతో అంత రిస్క్ అయితే చైనా మటుకు చేయదు అన్నది మనం చూసుకోవాలి. అంటే ఓపెన్ గా చేయకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ఏదైనా హెల్ప్ చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు మనము యూ కాంట్ రూల్ ఇట్ అవుట్ అని నేను అనుకుంటాను. సరే, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చూస్తే నీళ్ల కోసమే కటకటలాడిపోతున్నదట. ఇంకా చాలా దుర్భరమైన పరిస్థితులకి రోజు రోజు దిగజారుకుండే సిచ్యువేషన్. ఇలాంటి టైంలో ఒకవేళ వారన్ అవ్వడమనో లేకపోతే వేరే అంశమనో ఏదన్నా కానీ వీళ్ళు స్టార్ట్ చేస్తే భారత్ నుంచి